ఇడ్లీ దోశల్లోకి ఎంతో టేస్టీ అయిన చికెన్ పులుసు చూసేద్దామా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జీడిపప్పు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, తెల్లగడ్డ, అల్లము, టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండట్లో చికెను, కల్లుప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండట్లో ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా, ఎర్రగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. అది దాంట్లో నుంచి ఆయిల్ అంతా అలా పైకి కనిపించిందంటే మనకు ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు అందులోకి మిరప్పొడి మీ కారానికి తగినట్లుగా వేసుకోండి, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా వేసుకున్నాను నేను. వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఆ పొడులన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే చికెన్ జ్యూసీగా ఉంటుంది, ముక్క గట్టి పడకుండా బాగుంటుంది. వేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకొని టేస్ట్ చూసుకొని బాగా ఉడికించుకోవాలి. మీకు స్పైసీనెస్ కొద్దిగా తగ్గింది అనిపిస్తే లాస్ట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక్కసారి బాగా ఉడికించుకుంటే టేస్టీ చికెన్ పులుసు రెడీ. అందరు ట్రై చేయండి.